భాజపాయేతర పక్షాలను కలిసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మరోమారు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం హస్తినలో జాతీయ పార్టీ నేతలతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రధాని మోదీయే స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంపై కక్ష సాధింపు ప్రదర్శిస్తున్నారని భావిస్తున్న సీఎం దానిని బహిర్గతం చేసే ప్రణాళికను హస్తిన కేంద్రంగానే రూపొందించనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ప్రధాని మోదీ రాష్ట్ర భాజపా నాయకులతో వరుస వీడియో కాన్ఫరెన్సులు చేపట్టి చంద్రబాబును విమర్శిస్తుండటంతో వాటిని హస్తిన వేదికగా తిప్పికొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. తన దావోస్ పర్యటనపై ఆంక్షలు, గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటానికి మొండిచేయి, కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో జాప్యం తదితర అంశాలతో రాష్ట్రంపై మోదీ అక్కసు వెళ్లగొక్కుతున్నారని కొంతకాలంగా చంద్రబాబు ఆరోపిస్తూ వస్తున్నారు. నేటి ఢిల్లీ పర్యటనలో భాగంగా వీటన్నింటిపైన జాతీయ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే హస్తిన వేదికగా ఒకసారి భాజపాయేతర నేతలతో సమావేశం జరగ్గా ఇవాళ మరోమారు అందరితో చంద్రబాబు భేటీ కానున్నారు. రాహుల్ గాంధీతో పాటు దేవేగౌడ, శరద్ పవార్ వంటి ముఖ్య నేతలను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది. మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 19వ తేదీన కోల్కతాలో మోదీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి జాతీయ స్థాయి నేతలు హాజరు కావాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు కూడా ఇందులో పాల్గొననున్నారు. కోల్కతా ర్యాలీ అనంతరం అదే తరహా ర్యాలీలు ఎక్కడెక్కడ నిర్వహించాలనేది హస్తిన్లో జరిగే భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర వైఖరికి నిరసనగా కృష్ణా, గుంటూరు జిల్లాల మినహా అన్ని జిల్లాల్లో చంద్రబాబు ధర్మ పోరాట సభలు చేపట్టారు. అమరావతి వేదికగా చివరి ధర్మ పోరాట సభను భారీ ఎత్తున ఈ నెలలోనే నిర్వహించాలని యోచిస్తున్నారు. జాతీయ నేతలతో జరిగే భేటీలో ఈ అంశంపై కూడా చర్చకు రావడంతో పాటు తేదీని ఖరారు చేయవచ్చు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై తాజాగా నమోదైన కేసులు కక్ష సాధింపులో భాగమేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపైన చంద్రబాబు చర్చించనున్నారు. జాతీయ నేతలతో సమావేశంతో పాటు పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఢిల్లీలో సమావేశం కానున్నారు. తెదేపా ఎంపీలను సస్పెండ్ చేసిన తీరుకు నిరసనగా అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.